Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series లో నాన్న మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో 2 మార్క్స్ స్టార్ట్ చేస్తున్నాం నాన్న. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ని బేస్ చేసుకొని 4 మార్క్స్ వి ఆల్రెడీ కంప్లీట్ థియరీ చెప్పిన తర్వాత 4 మార్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియో బాగా వాచ్ చేయి. ఆ వీడియో వాచ్ చేస్తే ఈ 2 మార్క్స్ ఈజీగా అయిపోతాయి నాన్న. ఓకే, సరే చూడన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్న. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీకు ఆల్రెడీ చెప్తున్నాను, మార్క్స్ వైజ్ చాప్టర్ వైజ్ మీకు ప్లేలిస్ట్ సపరేట్గా చేసి ఉంటాను, వాచ్ దెమ్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? సరేమ్మా. సో ఇక్కడ నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఫస్ట్ 4 మార్క్స్ థియరీ కాన్సెప్ట్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ చూసుకో, అది వాచ్ చెయ్యి. ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోకి రా, నీకు క్లారిటీ అయిపోతుంది. ఓకే, సరే ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ అన్నాడు నాన్న. మీన్ అంటే యావరేజ్ అని అర్థం, ఫ్రీ పాత్ అన్నాడు అంటే ఫ్రీగా మూవ్ అవుతూ వెళ్ళడం, ఎటువంటి ఫోర్సెస్ దాని మీద అప్లై కానప్పుడు ఫ్రీగా వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ బై ద గ్యాస్ పార్టికల్ అని అర్థం. నాన్న ఇక్కడ మామూలుగా మనం చెప్పింటాం నాన్న, ఏదన్నా ఒక కంటైనర్ తీసుకొని అందులో గ్యాస్ను ఫిల్ చేశారనుకో నాన్న, బట్ ఈ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా ఎలా మూవ్ అవుతుంది సార్ అంటే గ్యాస్కి ఎప్పుడు కూడా గ్యాస్ పార్టికల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మనము ఐడియల్ గ్యాస్ యొక్క పాస్టులేట్స్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో బేసిక్ పాస్టులేట్స్ చెప్పింటాం. నువ్వు బాగా అందుకే ఆ వీడియో వాచ్ చేసి మళ్ళీ చూడు, నీకు క్లారిటీ అర్థమైపోతుంది. సో ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడు కూడా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటాం. సో ఎప్పుడైనా సరే గ్యాస్ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కైనెటిక్ ఎనర్జీ, ద స్పీడ్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ ఒక రెగ్యులర్ డైరెక్షన్లో వెళ్ళవునా, దే ఆల్వేస్ మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. బట్ ఈ గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటాయో ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఇన్ ఆల్ కేసెస్ ద గ్యాస్ పార్టికల్స్ కొలైడ్స్ విత్ అనదర్ పార్టికల్ యాజ్ వెల్ యాజ్ వాల్ ఆఫ్ ద కంటైనర్. సో గ్యాస్ పార్టికల్స్ ర్యాండమ్గా కైనెటిక్ ఎనర్జీతో వెళ్ళేటప్పుడు ఒక పార్టికల్ ఇంకో పార్టికల్తో కొలైడ్ అవ్వచ్చు, లేదా వాల్స్ ఆఫ్ ద కంటైనర్తో కూడా కొలైడ్ అవ్వచ్చు నాన్న. అలా కొలైడ్ అవ్వకముందు ఏ డైరెక్షన్లో అయితే వెళ్తా ఉందో దట్ ఈజ్ మీన్ ఫ్రీ పాత్. కొలైడ్ అయిన తర్వాత డైరెక్షన్ గెట్ చేంజ్ ఉన్నానా. సో ఇప్పుడు 2 పార్టికల్స్ ఉంటాయి, ఇలా కొలైడ్ అయిన వెంటనే కొలిజన్కు ముందు ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది పార్టికల్, బట్ ఆఫ్టర్ కొలిజన్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద పాత్, రైట్? అలా బిఫోర్ సక్సెసివ్ కొలిజన్ వాట్ ఈస్ ద ఫ్రీ పాత్ మెయింటైన్డ్ బై ద పార్టికల్, దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం. సో మీన్ ఫ్రీ పాత్ అంటే సో బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద మాలిక్యూల్. అంటే ఒక మాలిక్యూల్ కొలిజన్లో పార్టిసిపేట్ చేయకముందు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎటువంటి డైవర్షన్ లేకుండా ఏ పాత్లో అయితే వెళ్తాందో దట్ ఈస్ యువర్ మీన్ ఫ్రీ పాత్. మీన్ అన్నాం, మీన్ అంటే యావరేజ్ అని అర్థం. ఒక మాలిక్యూల్కి ఇప్పుడు సింపుల్ నాన్న, ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇలా మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కొలిజన్కు ముందు దిస్ ఈస్ ద పాత్ కవర్డ్, రైట్? కొలిజన్ టచ్ అయితేనే దే డీవియేషన్, కాబట్టి అది మీన్ ఫ్రీ పాత్. ఫ్రీ పాత్ కాదు కాబట్టి మీ ఫ్రీ పాత్ ఎల్, ఇది ఫస్ట్ పార్టికల్కి, దాన్ని L1 అంట. సెకండ్ పార్టికల్ తీసుకుంటా, ఇలా స్ట్రైట్కి వెళ్తాందిరా, కొలిజన్ తర్వాత దెర్ విల్ బి ఏ డైవర్షన్. సో కొలిజన్కు ముందు ఏదైతే పాత్ మెయింటైన్ అవుతుందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం ఫర్ సెకండ్ పార్టికల్ L2. నెక్స్ట్ థర్డ్ పార్టికల్ ఒక ఫ్రీ పాత్ L3, ఫోర్త్ పార్టికల్ ఒక ఫ్రీ పాత్ L4. అలా డైవర్షన్ కానప్పుడు అంటే ఒరిజినల్ స్టేటస్లో స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం. కొలిజన్ తర్వాత దెర్ విల్ బి ఏ డైవర్షన్, దెర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్, రైట్? అలా చేంజ్ అయితే ఫ్రీ పాత్ కాదు, ఎందుకంటే వేరే పార్టికల్తో కొలిజన్ అవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొమెంటం చేంజ్ అయ్యి ఫిజికల్ ఇంటరాక్షన్ వల్ల మొమెంటం ఎక్స్చేంజ్ అయ్యి వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొలిజన్కు ముందు పార్టికల్ ఏ పాత్లో అయితే వెళ్తాందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం. అలా ఒక్కొక్క పార్టికల్ ఫ్రీ పాత్ని కలిపితే యావరేజ్ చేస్తే దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం. సింపుల్. సో మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా నాట్ ఇన్ అవర్ సిలబస్, సో డైరెక్ట్లీ యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. 1/√2n/d². D అంటే డయామీటర్, N అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, సో D అంటే డయామీటర్ అన్న. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వన్. ఓకే, మీన్ ఫ్రీ పాత్ అంటే మీన్ ఫ్రీ పాత్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. కొలిజన్కు ముందు ఏదైతే పాత్ కవర్ అవుతుందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం. అన్ని పార్టికల్స్ యొక్క ఫ్రీ పాత్ని యావరేజ్ చేస్తే మనకు వచ్చేది మీన్ ఫ్రీ పాత్. సో యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. సో L బార్ 1/√2n/d². N అంటే నెంబర్ డెన్సిటీ, D అంటే డయామీటర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్,
How does kinetic theory justify Avogadro's hypothesis and show that Avogadro's number is different gases is same అన్నాడు. నన్ను ఇక్కడ కైనటిక్ థియరీ ప్రకారము అవగాడ్రోస్ నంబర్ని ఎలా జస్టిఫై చేస్తావు? డిఫరెంట్ గ్యాసెస్కి అవగాడ్రోస్ నంబర్ సేమ్ ఉంది అని ఎలా చెప్తావు? సింపుల్ నాన్న. అవగాడ్రోస్ నంబర్ మామూలుగా ఏ తంత చెప్తాం? స్మాల్ లెటర్ ఎంతో డినోట్ చేస్తాం. మామూలుగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటే పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. కరెక్ట్ ఆర్ నాట్? ఈ ఎన్నే మనము నంబర్ ఆఫ్ మోల్స్ అంటాం. ఆ నంబర్ ఆఫ్ మోల్స్నే సింపుల్గా అవగాడ్రోస్ నంబర్ ఎంత ఉంటుంది సార్? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 మోల్ ఎంత ఉంటుంది సార్ అంటే 22.4 లీటర్ అంటాము. గుర్తుందా? దాన్నే సింపుల్గా 6 × 10⁻23 మాలిక్యూల్స్ ఇన్ 1 మోల్ అంటాం. సో ఒక మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి సార్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రోస్ నంబర్ 6 × 10⁻23 అంటాం. కానీ అవగాడ్రోస్ నంబర్ డిఫరెంట్ గ్యాసెస్లో సేమ్ ఉంటుంది అంటాం. కరెక్టే? ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు? దాన్ని నువ్వు జస్టిఫై చేయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు. నన్ను దగ్గర డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి, అవగాడ్రోస్ నంబర్ సేమ్ ఉండాలి అంటున్నాడు. ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? డిఫరెంట్ గ్యాసెస్లో ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ సేమ్ ఉంటే ఆటోమేటిక్గా అవగాడ్రోస్ నంబర్ ఆల్సో సేమ్. ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయరా, ఏబిసి. ఏలో ఉండే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, బిలో ఉండే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, సిలో ఉండే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ సేమ్ అనుకో, అప్పుడు నథింగ్ బట్ PV is equals to nRT కదా, N is equals to PV/RT. సో డిఫరెంట్ గ్యాసెస్కి ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ సేమ్. సో 3 గ్యాసులకి ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, గ్యాస్ కాన్స్టెంట్ సేమ్ ఉంటే ఆటోమేటిక్గా అవగాడ్రోస్ నంబర్ ఆల్సో సేమ్. సింపుల్. సో కాబట్టి జస్టిఫికేషన్ చేయొచ్చు. ఎట్లా సార్? బట్ డిఫరెంట్ గ్యాసెస్కి ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ సేమ్ ఉంటే అవగాడ్రోస్ నంబర్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్ ఆల్సో సేమ్. సింపుల్. సో దాన్ని ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇక్కడ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? కన్సిడర్ సేమ్ వాల్యూస్ ఆఫ్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. ఆర్ ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ సేమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. డిఫరెంట్ గ్యాసెస్కి సేమ్ వాల్యూస్ ఆఫ్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ తీసుకోండి. ఆర్ వాల్యూ ఎట్లా సేమ్ ఉంటుంది? అప్పుడు N ఈజ్ ఈక్వల్స్ టు PV/RT. N ఈజ్ ఆల్సో సేమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. ఆ ఎన్నే సింపుల్గా 22.4 లీటర్స్ అంటాం, 6 × 10⁻23 అంటాం. ఈ 2 క్వశ్చన్స్ టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు చూడన్నా? వెన్ డస్ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఐడియల్ గ్యాస్? పాస్ట్లెట్స్ మనం ఆల్రెడీ చెప్పాం నాన్న. రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ లాగా ఎప్పుడు బిహేవ్ అవుతుంది అంటే లో ప్రెజర్, హై టెంపరేచర్. 4 మార్క్స్లో ఎక్కువ క్వశ్చన్స్ మనం చెప్పింటాం. 1 మార్క్లో కూడా ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింటాం. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 4 మార్క్స్, 1 మార్క్ ఆల్రెడీ డీల్ చేసింటాం. నేను ప్లేలిస్ట్లో పెట్టింటాను, చూసుకోండి. బట్ ఇక్కడ ఒక రియల్ గ్యాస్ అంటే ప్రాక్టికల్గా ల్యాబ్లో యూస్ చేసే గ్యాస్, అది ఐడియల్ గ్యాస్ లాగా మారాలి అంటే లో ప్రెజర్, హై టెంపరేచర్ దగ్గర మాత్రమే మారుతుంది నాన్న. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమన్నాడు? స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. యూ ఆల్రెడీ నో దట్. ఆల్రెడీ నేను కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. బాయిల్స్ లా అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో, బాయిల్స్ లా అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రెజర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అంటాం. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, ప్రెజర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దాన్నే బాయిల్స్ లా అంటాం. చార్లెస్ లా అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే V/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉండాలి. దాన్ని చార్లెస్ లా అంటాం. సో కాబట్టి ఇక్కడ ఇదే ఆన్సర్ రాసింటాం నాన్న. సో ఏమి ఇచ్చాం చూడు? బాయిల్స్ లా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, P inversely proportional to V, PV is equals to constant. Charles law. At constant pressure, the volume of a gas is directly proportional to its temperature. So V directly proportional to T, V/T is equals to constant. ఈ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. బాయిల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ రా. చార్లెస్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో. PT గుర్తుపెట్టుకో. PT గుర్తుపెట్టుకో. ఓకే, ఫిజిక్స్ టీచర్. ఓకే, P ప్రెజర్, చార్లెస్. బాయిల్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్. ఓకే, సో గట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. బాయిల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, చార్లెస్ ప్రెజర్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో. సో అప్పుడు బాయిల్స్ లాలో ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, చార్లెస్ లాలో వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. గుర్తుపెట్టుకో. బాయిల్ అంటే ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రా, చార్లెస్ అంటే ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఓకే, సో దీన్ని బట్టి రాసుకోవచ్చు. ఈ 2 స్క్రీన్ షాట్ తీసుకోమా.
నెక్స్ట్ 5th క్వశ్చన్ స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అన్నాడు. యూ ఆల్రెడీ నో దిస్ వన్. సో పార్షియల్ ప్రెజర్ అంటే ఏమి? సో టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ అని అర్థం. అంటే నువ్వు ఒక డిఫరెంట్ గ్యాసెస్ని మిక్స్ చేశారనుకో, అప్పుడు వచ్చే టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రెజర్స్. దాన్నే పార్షియల్ ప్రెజర్స్ అంటాం నాన్న. సో డాల్టన్స్ లా ఏం చెప్తుంది అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్ ఈజ్ సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. P1 P2 P3 నీ దగ్గర డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాస్ ఉండే ప్రెజర్ని P1 P2 P3 అనుకుంటావు. అన్ని కలిపేసి మిక్సర్ చేసినప్పుడు వచ్చే టోటల్ ప్రెజర్ వాల్యూ సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రెజర్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. ఆ ఇండివిజువల్ గ్యాసెస్లో ఉండే ప్రెజర్స్ని సమ్ చెయ్యి, అప్పుడు వచ్చేది టోటల్ మిక్సర్ ఆఫ్ ప్రెజర్ గ్యాస్ అంటాం. సో దాన్నే డాల్టన్స్ లా అంటాం. టేక్ స్క్రీన్ షాట్. యూ ఆల్రెడీ నో దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 2 మార్క్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఏమిచ్చాడు. ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. నన్న ఒక కంటైనర్లో ఒక గ్యాస్ ఉందిరా, దాని యొక్క ప్రెజర్ షేప్ ఆఫ్ ద కంటైనర్ మీద డిపెండ్ కాదు. ప్రెజర్ ఆఫ్ అన్ గ్యాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్, ఎక్స్ప్లెయిన్. సో ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఎప్పుడైనా సరే ఎంత ఉంటుందంటే ఇది గుర్తుపెట్టుకోనా, 1/3 NM V⁻². ఇది 4 మార్క్స్లో చెప్పింటాం రా. ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ ఫార్ములా P = 1/3 NM V⁻². V బార్ అంటే మీన్ స్పీడ్ నాన్న. సో ఇక్కడ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకో, ఏరియా ఉందా? లేదు సార్. V⁻² అంటే స్పీడ్ నాన్న, మాస్ అంటే M, N అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, 1/3 కాన్స్టెంట్. ఎక్కడైనా షేప్ రిగార్డింగ్ టర్మ్ ఏమన్నా ఉందా ప్రెజర్ ఈక్వేషన్లో? ఈ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ ఈక్వేషన్లో 1/3 NM V⁻²లో ఎక్కడైనా ఏరియా గురించి కానీ, వాల్యూమ్ గురించి కానీ, షేప్ గురించి కానీ ఎక్కడైనా టర్మ్ మెయింటైన్ అవుతుందా? నో సార్. సో కాబట్టి ఇక్కడ దిస్ ప్రెజర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా. సో ఏరియా మీద ఇండిపెండెంట్ కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో చెప్పింటాం పాస్కల్స్ లా, గుర్తుందా? నువ్వు టోటల్ సిస్టమ్ ఆఫ్ ఫ్లూయిడ్లో ఒక పాయింట్ దగ్గర నువ్వు ప్రెజర్ అప్లై చేస్తే దట్ ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఇక్కడ ఏరియా మీద డిపెండ్ కాదు, బట్ ఇక్కడ ప్రెజర్ అనేది ఈక్వల్గా ఉంటుంది నాన్న. సో ఇక్కడ ఏరియా మీద కానీ, వాల్యూమ్ మీద కానీ ఈ టర్మ్లో ఎక్కడ కూడా షేప్ని ఎక్స్ప్లెయిన్ చేసే టర్మ్ లేదు. కాబట్టి ప్రెజర్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది త్రూ అవుట్ ద పోర్షన్ అకార్డింగ్ టు పాస్కల్స్ లా, బట్ కానీ ఏరియా మీద కానీ వాల్యూమ్ టర్మ్ లేదు, షేప్ మీద డిపెండ్ కాదు. సో ఇక్కడ ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ద కంటైనర్, ప్రెజర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా. సో కాబట్టి నాట్ డిపెండెంట్ నాన్న. సో ప్రెజర్ ఇన్ బై పాస్కల్స్ లా, pressure in one portion of gas is equilibrium is the same as anywhere else, hence pressure of the container independent of shape. యాక్చువల్గా పాస్కల్స్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఏరియా ఉన్నా, వాల్యూమ్ ఉన్నా లేకపోయినా ప్రెజర్ సేమ్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ షేప్ ఆఫ్ ద కంటైనర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం నాన్న. ఎందుకంటే అక్కడ నీ ఏరియా మీద డిపెండ్ అవ్వడం లేదు, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వడం లేదు, ఓన్లీ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, రైట్? సో V⁻² అన్నాడు, మాస్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా మీద డిపెండ్ అవ్వడం లేదు, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వడం లేదు, షేప్ మీద డిపెండ్ కాకపోయినా పాస్కల్స్ లా ప్రకారం ప్రెజర్ సేమ్ ఉంటుంది ఎనీవేర్ అని అర్థం అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్. ఇది ఆల్రెడీ 4 మార్క్స్లోనే మీరు చదివింటారు నాన్న. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇండిపెండెంట్ వేస్, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ వేర్ ద పార్టికల్ కెన్ మూవ్ అంటాం. ఒక పార్టికల్ స్పేస్లో ఇండిపెండెంట్గా ఎటువంటి ఫోర్సెస్ తన మీద అప్లై కానప్పుడు అది ఇండిపెండెంట్గా ఎన్ని రూట్స్ అయితే వెళ్తుందో, ఎన్ని పాత్స్లో అయితే, ఎన్ని వేస్లో అయితే వెళ్ళగలుగుతుందో ఆ వేస్ని మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. సో ఇక్కడ ఏ మాలిక్యూల్ free to move in space has 3 translatory degrees of freedom. So each atom of monatomic gas has only 3 degrees of freedom, diatomic అయితే 5 degrees of freedom. ఇది ఆల్రెడీ 4 మార్క్స్లో చెప్పిండి ఏందన్నా. సో నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ వేర్ ద పార్టికల్ కెన్ మూవ్ ఇన్ స్పేస్, దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో అక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మామూలుగా 1Dలో అయితే, సో మామూలు మోనోఅటామిక్ గ్యాస్ అయితే 1, 2, 3 అంటాం, 3 ట్రాన్స్లేషనల్. బట్ డయాటామిక్లో 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎఫ్ వాల్యూ 5 అంటాం, అంటే 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్, రైట్? యూ ఆల్రెడీ నో దట్. 4 మార్క్స్. టేక్ స్క్రీన్ షాట్. ఈ 6th 7th క్వశ్చన్స్ టేక్ స్క్రీన్ షాట్ మా. 6th 7th టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 8th one.
ఎయిత్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెజర్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్ అన్నాడు. ఇది 4 మార్క్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం నాన్న, బట్ ఇంకొకసారి చూద్దాం నాన్న. ప్రెజర్కి కైనటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏమన్నా ఉందా, ఎక్స్ప్రెషన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. నాన్న కైనటిక్ ఎనర్జీని ఈ అనుకుంటారా, ప్రెజర్ని పి అనుకుంటానన్న. పీకి ఈకి రిలేషన్ ఏమన్నా ఉందా? ప్రెజర్ ఆఫ్ అండ్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ యూ ఆల్రెడీ నో ఫార్ములా, పి ఈజ్ ఈక్వల్స్ టు 1/3 NmV బార్ స్క్వేర్. కరెక్ట్ ఆర్ నాట్? నౌ ఇప్పుడు ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో కాబట్టి p ఈజ్ ఈక్వల్స్ టు 1/3 స్మాల్ అండ్ బదులు నాన్న నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, నంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అని అర్థం, mV బార్ స్క్వేర్. రైట్, ఇప్పుడు దీన్ని కైనటిక్ ఎనర్జీలోకి మార్చు. కైనటిక్ ఎనర్జీ అంటే ½ mv² అంటే 2 ఉండాలిరా, కానీ 1/2 అక్కడ లేదు కదా నాన్న. సో కాబట్టి 2/2తో మల్టిప్లై చేస్తా, 2/2తో మల్టిప్లై చేస్తా, ఈక్వేషన్ ఏం మారదు కదా. దెన్ దిస్ బికమ్స్ వాట్, అప్పుడు ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే సో ఏమవుతుందన్న 1/2 సపరేట్ చేస్తాను ఇంటూ 2/3 సపరేట్ చేస్తాను, n/v mv బార్ స్క్వేర్. రైట్, అప్పుడు ఏమవుతుంది, సో నథింగ్ బట్, సో ఇక్కడ దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేయి. సో 1/2 mv బార్ స్క్వేర్ సపరేట్ చేస్తాను, ½ mv² ఇంటూ 2/3 n/v. సో ఇక్కడ అప్పుడు ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 mv² అంటే ఎనర్జీ ఇంటూ 2/3, రైట్. సో 2/3 ఇక్కడ నన్న n అంటే 1 అనుకుంటే సో E/v అని రాయొచ్చు. సో 2/3 E/v, సింపుల్, ఇది రాసినా సరిపోతుంది. ఓకే, సో ఎనర్జీకి ప్రెజర్కి ఏమైనా రిలేషన్ ఉందా సార్ అంటే, ప్రెజర్ ఆఫ్ అండ్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఫార్ములా 1/3 NmV బార్ స్క్వేర్, 2/2తో మల్టిప్లై చేస్తాను, స్మాల్ n n/v రాస్తాను, నంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇక్కడ కైనటిక్ ఎనర్జీలో మార్చాలి అంటే ½ mv² రిక్వైర్డ్, కాబట్టి 2/2తో మల్టిప్లై చేస్తానా, ఒక 2/2 రాస్తాను, ఇంకో న్యూమరేటర్లు అలాగే పెట్టా. సో ½ mv² సపరేట్ రాస్తాను, 2/3 n/v, n అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఏం కాదు అనుకో. సో అప్పుడు ఇక్కడ కైనటిక్ ఎనర్జీ, ఓకే సో 2/3 E/v ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో దీని అంతా ఈ అనుకుంటాం, n అంటే 1 అనుకో, ఇక్కడ v అలాగే ఉంటుందిరా. సో 2/3 E/v, ఓకే సింపుల్. అదే ఇక్కడ రాసింది ఏందన్న, p ఈజ్ ఈక్వల్స్ టు 1/3 NmV బార్ స్క్వేర్, 1/3 స్మాల్ n క్యాపిటల్ n/v రాస్తున్నాం. సో 2/2తో మల్టిప్లై చేస్తున్నాం, సో 2/3 E/v. సో టేక్ స్క్రీన్ షాట్, ఇది రాసినా చాలు నాన్న. సో ఇక్కడ కాల్చిన రాయండి 2/3 ఆఫ్ కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అని రాస్తే చాలు. లాస్ట్లో ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వల్స్ టు ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 టైమ్స్ ద కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ మెయింటైన్డ్ అంటే చాలు. ఓకే సరే, ఇప్పుడు నాన్న సో దీన్ని ఓకే ఇలా రాస్తే సరిపోతుంది చూడమ్మా. సో ప్రెజర్ 2/3 ఇంటూ E/v. సో కాబట్టి ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ కైనటిక్ ఎనర్జీ present per unit volume of gas. Take screenshot. ఇది రాస్తే చాలు, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో లాస్ట్ క్వశ్చన్ చూడన్న, ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times. నాన్న ఇక్కడ టెంపరేచర్ ఏమవుతుందంట, 3 times పెరుగుతుందంట. ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 3 times అన్నాడు. అంటే T2 ఈజ్ ఈక్వల్స్ టు 3 times కదమ్మా. సో 3 T1. సో ఫస్ట్ ఇనిషియల్గా టెంపరేచర్ T1 ఉంది, అది 3 times పెరుగుతుందంట. అంటే అప్పుడు న్యూ టెంపరేచర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 3 T1. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్. నన్ను ఆర్ఎంఎస్ వెలాసిటీని Cతో రిప్రజెంట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే ఎప్పుడైనా సరే పర్సంటేజ్ చేంజ్ C2 మైనస్ C1/C1 ఇంటూ 100%. దాన్నే ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటాం. ఫార్ములా గుర్తుపెట్టుకో, T2 అనేది 3 times ద ఇనిషియల్ టెంపరేచర్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ, ఎంత ఫ్రాక్షనల్ చేంజ్ అంటారు దాన్నే. సో ఇంక్రీజ్ చేంజ్ ఇన్ ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే సో C2, C అనేది ఆర్ఎంఎస్ స్పీడ్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం, C2 మైనస్ C1/C1 ఇంటూ 100%. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ అన్న KEF మైనస్ KEI/KEI ఎలాగైతే రాస్తామో ఇక్కడ కూడా ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100%. గుర్తుపెట్టుకో. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాయాలో చూడండి.
ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాస్తాం చూడను. ఫస్ట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ నాన్న సి వాల్యూ హ్యావ్ టు టేక్ రైట్. సో ఇప్పుడు టెంపరేచర్ 3 times పెరుగుతుంది, T2 ఈజ్ ఈక్వల్స్ టు 3T1. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ స్పీడ్ అన్నాడు, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100% దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే రైట్ సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఆర్ఎంఎస్ స్పీడ్ ఫార్ములా తీసుకోమ్మా. ఆర్ఎంఎస్ స్పీడ్ దాన్ని సి అంటాను, సి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3RT/m. ఈ బేసిక్ ఫార్ములా నాన్న. ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్ ఎక్కడ చెప్పింటామంటే ఇది మీకు ఆల్రెడీ థియరీలో కూడా చెప్పింటాం, ఆబ్జెక్టివ్లో కూడా చెప్పింటాం నాన్న. ఆర్ఎంఎస్ స్పీడ్ 1 మార్క్లో కూడా చెప్పింటాం, రూట్ 3RT/m. ఓకే, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ కాన్స్టెంట్, ఎం కాన్స్టెంట్, 3 ఆల్సో కాన్స్టెంట్, సి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. సింపుల్ నాన్న. సో సి ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. ఓకే రైట్, నౌ టేక్ రేషియో. అప్పుడేమవుతుందన్న C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T1/T2. సో రేషియోలో తీసుకున్నప్పుడు నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రపోర్షనాలిటీ సింబల్. సో ఫస్ట్ ఆర్ఎంఎస్ స్పీడ్ని, ఆర్ఎంఎస్ వాల్యూని సితో రిప్రజెంట్ చేస్తున్నాను, రూట్ 3RT/m. సో సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. టేక్ రేషియో C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T1/T2. బట్ యు ఆల్రెడీ నో కండిషన్ T2 ఈజ్ రూట్ 3T1. సో కాబట్టి T1/3T1. సో అప్పుడు నథింగ్ బట్ T1 get cancelled out, 1/√3. కరెక్ట్ ఆర్ నాట్? సో C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 నాన్న. అప్పుడు C2 బయటికి తీస్తే C2 ఈజ్ ఈక్వల్స్ టు C1 ఇంటూ √3. కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ ప్లాన్ చేయరానా. సో పర్సంటేజ్ చేంజ్ ప్లాన్ చేస్తే C2 మైనస్ C1/C1 ఇంటూ 100%, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు C2 అంటే C1√3 మైనస్ C1/C1 ఇంటూ 100%, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దాని అక్కడ C1 కామన్ ఇచ్చిన. సో C1 కామన్ తీస్తే √3 మైనస్ 1/C1 ఇంటూ 100%. సో C1 get cancelled out, √3 minus 1. √3 అంటే 1.732 minus 1, that is 0.732 into 100%, 73.2%. అది ఆన్సర్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఆర్ఎంఎస్ స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T1/T2. సో T2 అంటే 3T1 కాబట్టి 1/√3 వస్తుంది, క్రాస్ మల్టిప్లై. C2 ఈజ్ ఈక్వల్స్ టు C1√3. చేంజ్ ఇన్ ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే C2 మైనస్ C1/C1 ఇంటూ 100%. C2 అంటే √3 C1 మైనస్ C1/C1, C1 కామన్, √3 minus 1 into 100%. √3 అంటే 1.732 minus 1, 0.732 into 100, 73.2%. Take screenshot. నౌ ఇప్పుడు ఇదే ఇక్కడ ఆన్సరు ఎలా ఇచ్చాడో చూడన్నా. ఇదే ఆన్సర్ నాన్న, ఇది రాస్తే చాలమ్మా. సో ఆన్సర్ ఇదే ఇక్కడ ఇచ్చారు చూడన్నా. ఆర్ఎంఎస్ స్పీడ్ ఈజ్ సి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3RT/m. సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. C1/C2 రూట్ T1/T2. T2 3T1 కాబట్టి C2 is root 3C1. RMS speed is root 3 times the initial RMS velocity. Increase in RMS velocity C2 minus C1, percentage change in RMS velocity. సో ఇక్కడ అడిగిండేది పర్సంటేజ్లో నేను కనుక్కునేసిన డైరెక్ట్గా. ఇంక్రీజ్ అంటే ఇది సపరేట్ రాశాడు, ఇది ఒక్కటి రాసినా చాలు, ఇక్కడికి స్టాప్ చేసినా చాలు. ఓకే, మీ మెటీరియల్స్లో ఇక్కడ వరకు ఇచ్చింటాడు, ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది, తప్పేం లేదు నాన్న. పర్సంటేజ్ అని మనం ఎక్స్ట్రాగా కనుక్కున్నాం. ఓకే, ఇదే రాయండి ఆన్సర్ ఇదే రాయండి. ఓకే, నీకు అది అర్థం కావడానికి నేను ఈజీగా చెప్పాను నాన్న, బట్ ఇదే రాయండి. పర్సంటేజ్ అంటే నేను చెప్పిండేది రాయాలి, బట్ ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే డెల్టా సి కదా, C2 మైనస్ C1. C2 అంటే రూట్ 3C1 మైనస్ C1 కామన్ ఇస్తా, రూట్ 3 మైనస్ 1, 0.732 C1, ఇది రాసినా చాలు. సో టేక్ స్క్రీన్ షాట్, ఇదే రాయండి అమ్మా. ఇది మీ టోటల్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 2 మార్క్స్. 1 మార్క్ ఆల్రెడీ కంప్లీటెడ్, 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ మా, రైట్. థ్యాంక్ యూ.